అందరికీ నమస్తే. లంకేశ్వరుడు ఎవరండి? దశకంఠుడు. మనం ఇలా పిలుస్తాం కదండి, ఆయన పేర్లు అవేనండి. కానీ మనం రావణాసురుడు అంటాం కదండి. రావణాసురుడు అని పేరు ఎందుకు వచ్చిందండి? రావణాసురుడు ఒకరోజు శివుడి యొక్క దర్శనం కోసం అని చెప్పి కైలాస పర్వతానికి వెళ్తాడంటే వెళ్ళినప్పుడు మనం శివుడి దగ్గర ఫస్ట్ ఆయన దర్శనం కంటే ముందు ఎవరి దర్శనం అవ్వాలండి? నందీశ్వరుడు దర్శనం అవ్వాలి కదా. అప్పుడు నంది అడ్డుగా ఉంటారు కదండి. నంది నువ్వు అడ్డు తప్పుకో, నేను స్వామి దర్శనానికి వెళ్ళాలి అంటే అప్పుడు నంది అంటాడంటండి, నా అనుమతి కావాలి స్వామి దర్శనానికి వెళ్ళాలి అంటే, నువ్వెవరివి, పొట్టిగా కోతిలాగా ఉన్నావు అని చెప్పేసి నందిని చాలా దూషణగా మాట్లాడతాడంటండి. అప్పుడు నందికి కోపం వస్తుంది కదండి. నా అనుమతి లేనిదే శివదర్శనం కాదు, కానీ నన్ను నిందిస్తున్నావు, నన్ను కోతి అన్నావు కాబట్టి ఆ కోతులే నీ లంకా ధ్వంసానికి కారణమవుతాయి, నీ మరణానికి కూడా కారణమవుతాయి, ఆ కోతులే మూల కారణమవుతాయి అని చెప్పి శపిస్తాడంటండి. నిజమే కదండి. హనుమ చాలా మూలకారకుడు కదండి. ఈ నందీశ్వరుణ్ణి ఇంకా అడ్డు తప్పించుకోలేక శివుడు రావటం లేదు బయటికి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడంటండి. అయినా స్వామి ధ్యానంలో ఉంటారు కదండి. రాకపోయేటప్పటికి కైలాస పర్వతాన్ని అంతా ఎత్తేస్తాడంటండి. ఎత్తేస్తే ఏముందండి, స్వామి ధ్యానానికి లోపల ఉన్న అంతా కొంచెం ఏదైనా కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, భగ్నంగా ఉంటుంది కదా. ఇంకా ఏంటంటే స్వామి కోపం వచ్చి తన కాలి బొటన వేలుతో పర్వతాన్ని ఇలా అంటారంటండి. ఏముందండి, తన 20 చేతులు 10 తలలు ఇలా కుంగబడినట్టు ఏంటంటే అణుచుకేస్తూ ఉంటుంది కదండి. కింద భూమికి పైన పర్వతానికి మధ్యలో ఉండేటప్పటికి ఇలాగ అణిగి ఉండేటప్పటికి చాలా అరుస్తాడంటండి గట్టి గట్టిగా. ఏంటంటే ఆ బాధ భరించలేక చాలా ఏంటంటే ఆ సంవత్సరం పాటు అలా అరుస్తూనే ఉంటాడంటండి. ఏంటంటే రణకేకలు అంటారు కదండి, అలా రణకేకలు కేకలు పెడతాడంటండి ఆ బాధ భరించలేక. ఏంటంటే అలా రణకేకలు పెడుతున్నావు, సంవత్సరం నుంచి రోధిస్తూనే ఉన్నావు, ఇక నుంచి అందరూ కూడా నిన్ను రావణాసురుడు అంటారు అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగిందంటండి. అందుకే అందరం కూడా రావణాసురుడు అంటున్నాం అన్నమాట. ఏంటంటే ఆ కోపం, అంత కోపమే అతనికి చాలా శత్రుత్వం అవుతుంది అన్నమాట. నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని. మరొక వీడియోలో కలుద్దామండి.